భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గోదావరి కనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి, జీఎం దేవేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని 12వ డివిజన్ దేశాయిపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పథకంలో భాగంగా లబ్ధిదారుడు సోల్ పూర్ణచందర్ ఇంట్లో జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి మరియు మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకెడేతో కలిసి భోజనం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజల్ని మోసం చేసిందని, అప్పటి మంత్రి కేటీఆర్ హాస్టల్లో ఏ అన్నం తింటున్నారు, తన ఇంట్లో కూడా అదే అన్నం తింటున్నామని గొప్పలు చెప్పాడు. కానీ ప్రజల పక్షపాత అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం పథకాన్ని అమలు చేస్తుందని, ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఖచ్చితంగా రేషన్ డీలర్ సక్రమంగా బియ్యం పంపిణీ చేయాలని, మామూలు పేదలు సన్నబియ్యం బయట కొనాలి అంటే 50 నుండి 60 రూపాయలు ఖర్చవుతుందని, ఇవన్నీ తెలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ నాణ్యమైన సన్నబియ్యం భోజనం అందిస్తున్నాడని మంత్రి సురేఖ అన్నారు. మరి మన ప్రభుత్వం వస్తే తప్పకుండా అమలు చేస్తానని వారు మనసులో ఎప్పుడు అనుకునేవారట. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే కాకుండా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, మరి మేనిఫెస్టోలో వరి ధాన్యం పండించండి, వరికి 500 బోనస్ ఇస్తా అని చెప్పిన మాటకు నమ్మి మరి రైతులు పెద్ద ఎత్తున ఈరోజు హైయెస్ట్ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో మరి వరిని పండించడము, చాలా పెద్ద పంట దిగుబడి రావడము, ఈరోజు మనకు ఒక మరి మైలురాయి చేరుకున్నామని చెప్పొచ్చు. ఆ వచ్చిన పంటను మరి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతోటి మనం హాస్టళ్లలో గతంలో కేటీఆర్ గారు చెప్పేవారు, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం పెడుతున్నాం. ఈరోజు కేసీఆర్ గారు మనవడు ఏ అన్నం అయితే తింటున్నాడో ఆ అన్నమే మరి హాస్టళ్లలో తింటున్నారు అని అన్నారు. మేము చాలా సందర్భాల్లో హాస్టళ్ళు సందర్శించినప్పుడు అవే దొడ్డు బియ్యము, అవే పురుగుల అన్నము ఆ రోజు వాళ్ళు తిన్నారు. మరి అప్పుడు మిల్లర్లు ప్లస్ ప్రభుత్వము కుమ్ముక్కై ఈ దొడ్డు బియ్యాన్నే మిల్లర్లకు పంపించి పాలిషింగ్ చేపించి వాటిని సన్న బియ్యం అనే పేరుట హాస్టళ్లకు పంపించేవాళ్ళు. కానీ ఈసారి మొత్తంగా సన్న బియ్యం దిగుబడి ఎక్కువ రావడం వలన మనం ఇతర దేశాలకు కూడా ఈరోజు
మరి ఎక్స్పోర్ట్ చేసినటువంటి విషయం కూడా మీకు అందరికీ కూడా తెలుసు. దాంతోపాటు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్లు, అధికారులు అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ మన పూర్ణ అని అతని ఇంట్లో ఈరోజు భోజనం చేయడం జరిగింది. వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ మంచి ప్రేమతోటి వంట చేసి పెట్టింది. చాలా రుచిగా, ఎప్పుడైతే పూర్వకాలంలో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కట్టెల పొయ్యి మీద ఏ విధంగా వండితే రుచి ఉంటుందో ఆ అన్నము వాళ్ళు పెట్టిన కూరలు తింటే అంత రుచిగా ఉన్నాయి. తినాల్సిన దానికంటే ఎక్కువ ఈరోజు నేను నిజంగా తిన్నాను. అంత హ్యాపీగా ఉంది. వాళ్ళు ఎంతో ప్రేమతో, అంటే దానికి ప్రేమ రంగరించి మరి వాళ్ళు వడ్డించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు కూడా ఎంతో సంతోషపడతా ఉన్నారు. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు మేము అదే బియ్యం తినాల్సి వస్తుంది, ఈ విధంగా సన్న బియ్యం మా ఇంట్లోకి వస్తుంది అని అనుకోలేదు అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ మాత్రం నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రేషన్ డీలర్లు అనేవాళ్ళు దయచేసి మీరు మానవతా దృక్పథంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. మీ లాభాల కోసమో లేకపోతే ఇతరులు ఎవరన్నా ప్రోత్సహిస్తేనో దీన్ని మరి డైవర్ట్ చేసి దాంట్లో వేరే బియ్యం కలపడం, అటువంటి కల్తీ ఏమన్నా చేసినట్టయితే ప్రభుత్వం క్షమించేది లేదు. తప్పకుండా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు వాళ్ళు ఎప్పుడు కూడా ర్యాండమ్ చెకప్కి వస్తూనే ఉంటారు. ఎక్కడైనా మీరు ఎందులోనైనా కల్తీ చేసినట్టయితే తప్పకుండా పీయొద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వరంగల్ నగరంలోని 14వ డివిజన్లోని మధురానగర్ రోడ్ నెంబర్ 4లో స్థానిక కార్పొరేటర్ భర్త తూర్పాటి సారయ్య భూ కబ్జాకు పాల్పడ్డాడు. మంచిర్యాలలో నివాసం ఉంటున్న గౌసియా బేగం 258 సర్వే నెంబర్లు 113 గజాలు రవి అనే వ్యక్తి 2002 యొక్క గజాల స్థలం 10 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు. వీరు స్థానికంగా ఉండకపోవడంతో వీరి ఫ్లాటుపై కన్ను పడిన సారయ్య గతంలో కబ్జాకు ఎక్కించుకున్నాడు. ఇట్టి విషయాన్ని అప్పటి సిసి రంగనాథ్ వద్దకు వెళ్ళగా సారయ్యను అరెస్ట్ చేసి జైలుకు పంపాడు. ఇప్పుడు అదే ఫ్లాట్లో అక్రమ నిర్మాణాలు చేపడుతుండడంతో విషయం తెలుసుకున్న బాధితులు ఫ్లాట్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. తాను స్థానిక కార్పొరేటర్ భర్త అని, తనకి రాజకీయ నాయకులు, పోలీసులు మరియు మున్సిపల్ అధికారుల అండదండలు ఉన్నాయని, తనకు ఏమీ కాదని సారయ్య తమను బెదిరిస్తున్నారని గౌసియా బేగం మరియు రవి ఆరోపిస్తున్నారు. సారయ్య నుండి తమ భూమిని కాపాడాలని బాధితులు వేడుకుంటున్నారు. వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు, పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. మాదే తప్పంట, మాదే డూప్లికేట్ డాక్యుమెంట్ అంట. 2 సంవత్సరాలు అవుతుంది, నాకు కరెక్ట్ డేట్ తెలియదు. రంగనాథ్ సారు అన్నీ చూసిండు, మీ అన్నీ కరెక్ట్ ఉన్నాయని అన్ని మున్సిపాలిటీ వాళ్ళు అన్నీ చెప్పిండు. మీరు కంపౌండ్ కట్టుకోవాలమ్మా, మీది మీకు ఉంటుంది, మీ కాగితాలు అన్నీ బరాబర్ ఉన్నాయి, ఇల్లు పర్మిషన్ ఉంది, అన్నీ ఉంది అని అన్నారు. సరే అని మేము కంపౌండ్ కట్టుకొని రూమ్ వేసిపోయినాం. ఇప్పుడు ఏమైంది, ఆ రంగనాథ్ సార్ చెప్పిందంట అది తప్పంట, కాగితాలు సరిగ్గా చూడలేదంట, ఆయన తీర్పు తప్పిచ్చిండంట. నిన్న ఫోన్ చేస్తే అంటాడు మాతోటి సిపి రంగనాథ్ సార్. ఇంకా 4 పేర్లు నాకు తెలియదు, వాళ్ళందరూ వచ్చిళ్ళు, వాళ్ళ ముంగట్నే అన్నీ చెప్పినాం మేము. వాళ్ళు చేసిన పైసలు తప్పంట, ఈ సారే అంటాడు, తూర్పాటి సారే గారు అంటాడు. అదే చూపెట్టమంటే చూపెడతలేరు, అక్కడ ఉన్నాయి పో చూసుకోపో అంటాళ్ళు. కంప్లైంట్ ఇచ్చినాం, 4 రోజులు అవుతుంది, వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటలేరు. పక్క పెట్టి ఆగండమ్మా, ఇంకా గంట తర్వాత రాలి, ఇంకా 2 గంటల తర్వాత రాలి అని ఫోన్ చేస్తే ఎమ్మెల్యే దగ్గర ఉన్నా వస్తానా అన్నాడు. రాత్రి 8 దాకుండి ఇక మేము మాది ఇక్కడ మంచిర్యాలు, రాత్రి 8 దాకుండి ఇక సపరేట్గా మేము ఇంటికి వెళ్ళిపోయినాం. ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా అంటాడు. మేము ఇక్కడికి అయితే మాకు ఎమ్మెల్యే గారు కట్టమన్నారు, ఆయన కట్టుకోమన్నాడు, మేము కట్టుకుంటామంటాడు. మరి ఎమ్మెల్యే గారు ఆయనకు భూమి ఇచ్చి కట్టుకోమన్నారు కానీ ఇట్లా పేదల భూమి ఇచ్చి కట్టుకోమన్నాడు ఎమ్మెల్యే గారి కరెక్టేనా? ఎమ్మెల్యే గారు మీరే న్యాయం చెప్పండి మాకు. ఇట్లా మా పేదవాళ్ళ భూములు కబ్జా చేయమని చెప్పిలా మీ పార్టీలో జరిగినంత మాత్రాన. ఆ పేరు గౌసేమ, నా పేరు మీదే ఉన్నది సార్, నాదే సార్ ప్లాటు, నా కూతురు. నేను ఎనుమామల విలేజ్ శివార్లో ఉండలేరు, వీళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తలేరు, పర్మిషన్ ఉన్నాయని వీళ్ళు అంటున్నారు. కానీ ఈ పర్మిషన్ ఉందా లేదా అనేది కూడా మనకు కూడా తెలియదు. అంతకుముందు సిపి రంగనాథన్ గారు ఇతన్ని ఎవరైతే ఇప్పుడు కబ్జా చేశారో ఈ ఫ్లాట్ మీదకి రావద్దని కూడా చెప్పి కూడా వాళ్ళని తీసుకెళ్ళి 7 days రిమాండ్ ఇచ్చారు. ఇదంతా పేపర్ ప్రకటన కూడా చాలా వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ రావద్దని చెప్తే ఇప్పుడు నువ్వు ఏం చేసుకుంటావు, అధికార పార్టీ మాది, మాకు ఎమ్మెల్యేనే కట్టమని చెప్పారు.
ఎమ్మెల్యే కట్టమన్నారు కాబట్టి కట్టుకుంటున్నా, నాకు పర్మిషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు సైట్ మీదకి వస్తే నేను ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఒక్కళ్ళ తొప్పిస్తా అని అంటున్నారు. మా వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడడానికి వస్తే ఇక్కడ కార్పొరేటర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె లేడీస్ అని కూడా చూడకుండా పక్కలు వేసుకొని పడుకోండి అని అంటుంది. ఇదేనా పద్ధతి అయినా? మాకు తక్షణ న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్ అంతకుముందుకు ఇచ్చిన అధికారులది తప్ప, ఇప్పుడు ఇచ్చే అధికారులది తప్ప, మరి ఏ అధికారులను నమ్మాలి? అధికారులు తప్పుగా చెప్తూ ఉంటారు రెండు రకాలుగా. మా సామాన్య ప్రజలు ఎట్టుపోవాలనేది మా మనవి. మేము ఏం చేసినా కానీ జాగన ఆపట్లేదు నన్ను. అంటే ఇప్పుడు మా ఈ లోకల్లో ఉంటాము, నువ్వు ఎట్లా పోతావురా ఇప్పుడు అంటే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కావచ్చు, నువ్వు రోడ్డు మీద పోతుంటే మా వాళ్ళ చుట్టూ ఏదో ఒకటి చేసి నేను ఏమైనా చేస్తామని నన్ను విపరీతంగా బెదిరిస్తున్నారు. నేను కావాలని వచ్చి టక్కర్ చేస్తాము, ఏమైనా చేస్తాము, నువ్వేం చేస్తావు, నీ బతికేంది, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఎక్కడ పోతున్నావు అని. నేను పుట్టినది ఇక్కడనే, నేను చదివింది ఇక్కడనే. అట్లాంటిది ఆమె ఏమంటుందంటే డైరెక్ట్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు, ఇక్కడేందా నీ బతుకంటే, నేను కార్పొరేటరే అమ్మ, మీ డివిజన్లో నాకు ఓటర్ ఐడి ఉన్నది అంటే నువ్వు ఓటర్ ఐడి ఇక్కడ ఉంటే పని చేస్తుందా? నువ్వు నీ కార్పొరేటరే కదమ్మ, మీరు ఎందుకు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను అంటే, నువ్వు ఇక్కడ నీకు కాదు, నువ్వు వెళ్ళిపో అని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి సార్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ కూడా మేము చూసాము. ఆ డాక్యుమెంట్ వచ్చేసి రోడ్డు కింద పోయింది, దాంట్లో జస్ట్ ఒక 30 గజాలు ఏమో ఉంటుంది ముందు, అది ఫేసింగ్ చేసుకొని రోడ్డు కింద పోయిందని వెనక్కి తీసుకొని వచ్చి కట్టుకుంటున్నారు. ఇది అన్నీ వెరిఫికేషన్ చేసింది. యాక్చువల్లీ ఈ జాగన్ వేరే వాళ్ళ కమ్మిలు 2005లోనే ఆయన వేరే వాళ్ళ కమ్మితో నోటరీ చేసుకున్నాడు. ఆయనను బెదిరించి ఒరిజినల్స్ ఇస్తావయ్యావా అని చెప్పి వీళ్ళు దొంగ డాక్యుమెంట్ 2022లో పుట్టించి ఆ డాక్యుమెంట్కి పర్మిషన్ ఉన్నది అంటున్నారు. మరి మాకేమో ఇది ప్రొవిడెడ్ ల్యాండ్ అని చెప్పి మేము అప్లై చేసి ఇచ్చిన మున్సిపాలిటీ, మరి ఈయనకి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? ఇప్పుడు నీకేం కావాలి చెప్పాలి? నాకు ఇప్పుడు తక్షణమే న్యాయం జరిగి ఇతన్ని కార్పొరేటర్ ఎవరో మరి కబ్జా చేసిన మళ్ళీ రిమాండ్ తీసుకెళ్తారా? మరి మాది తప్పునే మమ్మల్ని ఏం చేస్తారనేది చూడాలి. గవర్నమెంట్ మీరు తక్షణ న్యాయం తీసుకునే దాకా మేము ఇక్కడే కూర్చొని మా నిరసన వ్యక్తం చేస్తుంటాము. మేము ఎలాంటి ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, కావాలనే వాళ్ళు రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికని ట్రై చేస్తున్నారు సార్. మీరు తక్షణ న్యాయం జరిగేటట్టు పై అధికారుల వరకు తీసుకుపోయేటట్టు మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దండాలు పెడుతున్నాం. ఇదివరకు కూడా తిరిగి అలసిపోయినాము. మీ సామాన్య ప్రజలం అంటే మేము ఎందరికి ఫోన్ చేసినా అధికారులు పట్టించుకోవట్లేదు, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. కార్పొరేటర్కి ఏమైనా కావాలంటే ఇవన్నీ అంటున్నారు డైరెక్ట్ వాళ్ళే బయటకు వచ్చేసి, మాకు ఫోన్ చేయకండి. కార్పొరేటర్ అయినా ఆశపడితే ఎందుకు ఇవ్వాలి సార్? మేము పైసలు రిజిస్ట్రేషన్ పైసలు కట్టి ల్యాండ్ వాళ్ళకి పైసలు ఇచ్చి ఇది ఇందులో చూడండి సార్, నేను నోటీస్ ఇస్తున్నామో ఇది ప్రొవిడెడ్ ల్యాండ్ అని అన్నారు. ఇది నేను అప్లికేషన్ పెట్టింది ప్రొవిడెడ్ ల్యాండ్ అయితే మరి ఈయనకి ఎట్లా మీ పర్మిషన్ ఇచ్చింది? చుట్టుపక్కల ప్రజలకు అందరికి ఎట్లా పర్మిషన్ ఇచ్చింది సార్? ప్రజాస్వామ్య పరిరక్షణకై అందరూ ముందుకు రావాలని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ 5, 6, 8 డివిజన్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సాబీర్ హోటల్ జంక్షన్ వద్ద నుండి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో కలిసి రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. పాదయాత్ర కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు 3 డివిజన్లు 5, 8, 9 5, 6, 8 డివిజన్లలో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంటిది, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలేంటిది, కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం యొక్క పాత్ర ఏంటిది, త్యాగాలేంటి, మరి ఎక్కడ ఏం జరుగుతున్నది, అభివృద్ధి గతంలో ఏమున్నది, 15 నెలల్లో ఏమున్నది పూర్తిగా వివరించుకుంటూ ఇంటింట ప్రచారం చేస్తుంది. ఇందులో కార్పొరేటర్ శ్రీమన్ గారు, అదేవిధంగా వాసు గారు, డివిజన్ ప్రెసిడెంట్లు, మిగతా ముఖ్యమైన నాయకులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్స్ కానివ్వండి, వెంకట్ కానివ్వండి, సర్లా కానివ్వండి, సవంతి కానివ్వండి, వీళ్ళందరూ కూడా, గణేష్, కుప్పీలు ఎంతో మంది ఉన్నారు, చాలా అన్ని పేర్లు చెప్పండి చెప్పదు కానీ వీళ్ళందరం కూడా ఇంటింటా తిరిగి ప్రచారం చేసుకుంటూ ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఈ డివిజన్ లో మీరు చూడండి. ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్లు చూస్తున్నామా, ఏ సందులో చూసినా రోడ్లు పోసుకుంటారు. ఇవాళ కొత్త వరంగల్ చూడబోతున్నాం అంటానికి ఇది ఒక నాంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇచ్చారో ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం
ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి తిరుగుకుంటూ ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఈ యొక్క పాదయాత్ర, ఈ యాత్ర చేసేదే దాని గురించి. ఎన్నో వాళ్ళకు అనుకూలంగా ఉండే విధంగా ఇవాళ కూడా మనం పేపర్లలో ఆర్టికల్ చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజావాలని, కుల మతాలని, మంచిగా అట్మాస్ఫియర్ చెడగొట్టడానికి తప్ప వాళ్ళు చేసింది ఏంటో చూడండి. 16 మంది ఎందరో ప్రధానులు కలిసి 54 కోట్ల అప్పు చేస్తే ఒక్క మోదీ ప్రభుత్వం బీజేపీలోనే 154 కోట్ల అప్పు చేసిందంటే సిగ్గుచేటిది. మనం ఏదేమైనా ప్రజలారా మీరు గమనించండి, ఈ యొక్క భావజాలాలు ఎవరి కులం ఎవరి మతం వారికి ప్రేమ ఉండొచ్చు, అది వేరు. కానీ ఫస్ట్ మనం మనిషిని తర్వాతనే ఇవన్నీ అనేది గుర్తుపెట్టుకొని భారత రాజ్యాంగంలో రాసినటువంటి ప్రపంచ దేశాలు ఆచరిస్తుంటే ఈ కొత్తగా వీళ్ళకి వచ్చిన నొప్పి ఏంది, కష్టం ఏంది, వీళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి రాజ్యాంగాన్నే విస్మరించే విధంగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మనందరం కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైనది. దీని మీద పోరాటానికి మాతో పాటు చేతులు కలపాలని చెప్పి మనం చేస్తున్నారు. అసలు వాళ్ళు మాట్లాడిన వాళ్ళకి 10 ఏళ్లలో చెయ్యలేని మేము చేస్తున్నాం కదా. మీరు అందరు హన్మకొండ రోడ్ల మీద డ్రైనేజీలు చూస్తాను, బ్రిడ్జులు చూస్తాను, కళాక్షేత్రాలు చూస్తాను, కాజీపేట బ్రిడ్జ్ చూడబోతారు 2 నెలలు ఓపెన్ కాపోయేదానికి, ఎయిర్పోర్ట్ చూస్తున్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చూస్తున్నారు, రింగ్ రోడ్ చూస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఇచ్చినాం. సిగ్గు సరం లేకుండా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాను? 15 నెలల్లో మేము ఇచ్చినాం. జవాబు చెప్పగలుగుతారా? మీకు సిగ్గు శరాలుంటే రోడ్డు మీద ఎప్పుడు వస్తారో రండి, మేము వస్తాం. మీరు మాజీ ఎమ్మెల్యేలు, మీరు ప్రజెంట్ ఎమ్మెల్యేలు అయినా మీతో పాటు సమానంగా ప్రజల కోసం మేము వచ్చాడు కూర్చొని మేము అడిగిన దానికి జవాబు చెప్పు. మీరు దొరకది, రారు, పారిపోతారు పిరికి మందలు తిరిగా. ఏం చేసిందని చెప్పి సభ చెప్పండి. అది ఇవాళ 12 గంటలకు ప్రెస్ మీట్ ఉన్నది, ఇప్పుడు చెప్తా. వీళ్ళు ఏం బీకినని చెప్పి ఈ విజయోత్సవాలు చెప్పుకుంటారు. బీఆర్ఎస్ కా టీఆర్ఎస్ కా 25 ఏళ్ళు నిండి చెప్పండి, జవాబు చెప్పమను. వీళ్ళు 25 ఏళ్ళు టీఆర్ఎస్ కంప్లీట్ అయిందా, పిఆర్ఎస్? జవాబు దొరకదు. మీ ఫెయిల్యూర్ల గురించి దేనికి చేస్తారో ఇప్పుడు 12 గంటలకు చెప్తా. ఇలా బతుకుల చిట్టా అంతా చెప్తారు రండి. ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు మరమ్మతులు సుందరీకరణ కోసం 68 లక్షలు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డికి తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హన్మకొండ బస్టాండ్ వద్ద గల ఇండోర్ స్టేడియంలోని షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు పునర్నిర్మాణ పనులకు పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి, నేతలు బంక సంపత్ యాదవ్, జాఫర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొద్దురెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ షటిల్ బ్యాడ్మింటన్ కోర్టు పునర్నిర్మాణ పనులకు 68 లక్షలు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ యొక్క ఇండోర్ స్టేడియం షటిల్ బ్యాడ్మింటన్ యొక్క స్టేడియాన్ని మరి రెనోవేట్ చేయాలని చెప్పి మాకు అనేక సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో సతమవుతుంటే స్థానిక శాసనసభ్యులు, నా ఆత్మీయులు, మన నాయని రాజేందర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి మా యొక్క సమస్యలను వారు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత వారు ఈ యొక్క ఇబ్బందులు గుర్తించి వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి చొరవ తీసుకొని 68 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరు చేయించినందుకు నేను ప్రత్యేకంగా తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా 8-9 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ సమస్య అనేక ప్రాబ్లమ్స్, అనేక మంది ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చెప్పినా కూడా సాధ్యపడలేదు. కానీ ఇక్కడ వర్షం వస్తే ఉరుస్తుంది, పిట్టలు వచ్చి రెట్టలు వేస్తున్నాయి. మరి ఇక్కడ రూమ్స్ కరెక్ట్ లేవు, బాత్రూమ్స్ లేవు, లాట్రిన్స్ ఏమీ లేవు, చాలా ఇబ్బంది అవుతున్నాయని చెప్పి మరి నాయన్ రాజేందర్ రెడ్డి గారికి చెప్పి మీరు ఒకసారి ప్రత్యక్షంగా రావాలని చెప్పి అనగానే వెంటనే వచ్చి ఆయన చూసి చెల్లించిపోయి మీ సమస్య ప్రధానంగా నేను తీసుకుంటాను, తప్పకుండా నేను జిల్లా అధికారులతో మాట్లాడతా, ప్రభుత్వంతో మాట్లాడతా, వారు కనుక చేయకపోతే నా సొంతగా నా కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా రిపేర్ చేపిస్తా అన్నా అని చెప్పి ప్రామిస్ చేసిండు. ఆ ప్రామిస్కి అనుగుణంగా ఈరోజు నిలబెట్టుకొని 68 లక్షల రూపాయలతోని పునర్నిర్మాణ పనులను మరి అలా ప్రారంభించినందుకు, వారి చేతిలో శంకుస్థాపన చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరి పక్షాన్ని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. నా సవాలు స్వీకరించలేదు. మొన్న ఆయన అంటుండే నేను బొచ్చు కుక్కని కాదు, కాపలా కుక్కని. ఏదైతే కుక్కనే కదా, బొచ్చు కుక్క అయినా కాపలా కుక్క అయినా కుక్కే కదా.
నువ్వే ఒప్పుకున్నావు కాదు, చాలా ఫైన్, నీ క్యారెక్టర్ ఏమో నీకు తెలుసు. ఈ బొచ్చు కుక్క ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలను తయారు చేసి ఇప్పుడే మీడియా సమక్షంలోనే కొందరు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ను నేను ట్రాన్స్ఫర్ చేశాను, పల్లారాజేశ్వర రెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తాను. కడియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి పల్లారాజేశ్వర రెడ్డి పేరు పెట్టుకుని చదువుకోబిడ్డ. సిగ్గుతో తలవచ్చు మీకు రాత్రి నిద్ర ఉంటుంది. నీ అమ్మనట అంటే నీ పరిస్థితి గురిసి 14 ఏళ్ళు మధ్య ఉండగలుగుతావా? నేనున్నా. నీ జీవితంలో 30 ఏళ్ళు రాజకీయంలో 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా? ప్రజల్లో కాస్తో కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వైవ్ కాగలుగుతాం. లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుతామని కాలు పట్టుకుంటే కూడా తిరస్కరించబడినా కూడా నా మీద ఆత్మ చేస్తాడు. ఇలాంటి పిచ్చుకుక్కలందరినీ గమనిస్తున్నాయి. వాటికి లీడర్ ఈ పిచ్చుకుక్కల కానీ ఈ పిచ్చుకుక్క లీడర్. నా జనగామ జిల్లాలోని ఈ నెలలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. స్టేషన్ గన్పూర్లో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు, అదేవిధంగా అడవి భూములను పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. కానీ కంచే చేను మేసినట్టు రేవంత్ రెడ్డి స్వయంగా 10,000 కోట్ల రూపాయలకు అడవి భూమిని, దానికి ఈయనకు పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఈయనకు మరి ఎలాంటి దాని మీద హక్కు లేకున్నప్పటికీ, అంటే ప్రభుత్వానికి హక్కు లేకున్నా ఫారెస్ట్ భూములకు, అదేవిధంగా మరి పర్యావరణను పరిరక్షించే విషయం కానీ, వాల్టా చట్టాలు కానీ, వన సంరక్షణకు సంబంధించిన చట్టాలు కానీ అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ కాళ్ళరాసి దౌర్జన్యంగా దాదాపు 400 ఎకరాలను ఆయన అక్కడ కబ్జా చేస్తూ ఉంటే, 10,000 కోట్లకు భూమిని కుదబెడుతూ ఉంటే, ఆయనకు తక్కువ నేనేమన్నా, ఆయనకంటే నేను సీనియర్ని అన్నట్టు ఏకదాటిగా మొత్తం దేవునూరు గుట్టలు ఇనుపరాతి గట్లగా పేరున్నాయి. దాదాపు 3,955 ఎకరాల భూమి మీద కన్నేసిండు. ఆ కన్నేసి ఎవరేమనుకుంటే లోపలికి పోదామని చెప్పేసి 2 కిలోమీటర్ల లోపలికి రైతులను బెదిరిస్తూ లోపలికి రోడ్ వేసిన పరిస్థితి. ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లన్నింటినీ కూడా, ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లన్నీ కూడా నిర్దాక్షిణంగా నరికేయడము, తర్వాత బుల్డోజర్తో పీకేసే కార్యక్రమం చేశారు. సజీవ సాక్ష్యాలుగా ఆ ఫోటోస్ అన్నీ ఉన్నాయి. ఇంకేమంటాడు, నాకు అక్కడ గుంట భూమి ఉన్నట్టు చూపిస్తే నేను దేనికంటే దానికి, లేదా భూమి వాళ్ళకే రాసిస్తా అంటాడు. సో దేవునూరులో స్వయంగా ఆయన బినామీ పేరుతోటి 28 ఎకరాల భూమి ఉన్నది, గుట్టలను ఆనుకునే భూమి ఉన్నది. మేము అక్కడ పోయి చూసాము. తర్వాత ఆ బినామీ ఎవరో కూడా తెలుసు. తర్వాత మధ్యవర్తులుగా కొన్నప్పుడు వాళ్ళతో కలిసి కడియం శ్రీహరి గారు దిగిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు దేవునూరు నీ తాత, తండ్రి, నీ ముత్తాత ఏమన్నా అక్కడ భూమి కొని వ్యవసాయం చేసేలా, మీ వృత్తి ఏమన్నా వ్యవసాయం చేసే వృత్తా, ఎందుకు కొన్నావు నువ్వు? కాబట్టి ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా నారాయణగిరిలో దాదాపు 43 ఎకరాల భూమిని మరి బినామీ పేర్లతోటి రాసుకోవాలని తక్కువ ధరతో వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళ అల్లుడు పర్యవేక్షించి వాళ్ళతో అనేక దఫాల చర్చలు జరిపి ప్రభుత్వ పరంగా అన్ని హక్కులు మీకు అయ్యేటట్టు చూస్తాం, సో అది మాకే ఇవ్వాలని చెప్పేసి ఒప్పందం కుదిరింది. సో ఈయన మాట పెద్ద మనిషి ఎవరన్నా ఏమంటారు, అవినీతికి పాల్పడ్డోళ్ళు కానీ, లంచం ఇచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ, మేమిచ్చినాం ఎవరైనా ముందుకు వస్తారా? అవినీతికి నిదర్శనం నీ ఇల్లు, అవినీతికి నిదర్శనం నీ ఆర్టిమిక్చర్ ప్లాంటు, అవినీతికి నిదర్శనం పెట్రోల్ బంకు, అవినీతికి నిదర్శనం అక్కడ గోడౌన్స్ ఉన్నాయి బినామీ పేర్లతో. రాంపూర్లో గోడౌన్స్ ఉన్నాయి. వీటన్నిటికంటే పెద్దగా అనమకొండలో 10-15 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది.
నీ జీతం ఎంత, నీకు వచ్చే పైసలేండి, అంత పెద్ద ఇల్లు నీకు ఎట్లా వస్తుంది, అంత సెంటర్లో నీకు ఎట్లా వస్తుంది. కాబట్టి మేము వాటి జోడికి పోవట్లే. కానీ నువ్వు ఏ మొత్తం అవినీతికి నేనే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిని అన్నట్టు, నీతిపరుని అన్నట్టు మాట్లాడుతూ, కానీ నేతి బీరకాయలో నేతి నెయ్యి ఎంత ఉంటుందో నీ మాటలకు కూడా విలువ అంత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా గణపురాన్ని దోసుకున్నావు. గణపురం మీదనే నువ్వు ఇవాళ టాల్ మ్యాన్గా అయిపోయినావు. నువ్వు చెప్పుకుంటున్నావు టాల్ మ్యాన్ అట, టాల్ కాదు పాల్ మ్యాన్. ఇప్పటి నుంచి పాలింగ్ స్టార్ట్ అయింది. ప్రతి విషయంలో కూడా ఆయన కింద పడడం పక్కా రాసి పెట్టుకోండి. గణపురం పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష అంటే నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అదంతా కూడా గణపురం నియోజకవర్గాలు పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష. ఇవాళ గణపురం నియోజకవర్గ ప్రజలే నీకు రాజకీయ సమాధి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళను మోసం చేసి పార్టీ బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పోయినావు. కాబట్టి తప్పకుండా నీ అంతు చూసే వరకు గణపురం వాళ్ళందరూ కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.